2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా వేసుకున్న దుస్తుల నుంచి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా ఉండాలి అని ఆలోచనతోటే ఉన్నారు. సో మరి తీసుకునే ఆహారంలో ఇంకెక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఎవరికైనా కూడా ఒక హెల్తీ రిలేటెడ్గా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, అది కూడా ఫుడ్ రిలేటెడ్గా అనుకునే వాళ్ళకి మిల్లెట్స్, 9 నట్ మిల్లెట్స్ అనేది ద బెస్ట్ ఆపర్చునిటీ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా మేము చేయడం జరిగింది. అయితే దాన్ని ఫ్రాంచైజ్ మోడల్గా కూడా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాని గురించి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అందులో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఫ్యూచర్లో దీని స్కోప్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. సో దాన్ని మీ అందరికీ క్లియర్ చేయడానికే ఈ రోజు మనతో పాటు 9 నట్స్ మిల్లెట్స్ బిజినెస్ ఫౌండర్ కీర్తన గారు అండ్ అలాగే బిజినెస్ కోచ్ జవేరియా గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే సిరి గారు. సో అసలు మిల్లెట్స్ మనం చూస్తున్నాం, చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం, ఫ్రాంచైజ్కి కూడా ఒకరు తీసుకోవడం కూడా జరిగింది. సో యాక్చువల్గా ఇలా మనకు వచ్చే ఎంక్వైరీస్ అందరూ కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు స్టోరీ ఏంటి అన్నది కూడా వాళ్ళకి ఫస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అన్నప్పుడు అసలు ఈ జర్నీలోకి రావాలి, 9 నట్స్ మిల్లెట్స్ బిజినెస్ని మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మిల్లెట్స్ అన్నది సెకండరీ థింగ్, ఫస్ట్ హెల్త్ అన్నది ద టాపెస్ట్ మోస్ట్ థింగ్. సో ఆ హెల్త్ మీద దెబ్బ పడినప్పుడే తెలిసింది మిల్లెట్స్ వాల్యూ ఏంటి అన్నది. నా పరంగా మేజర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కోవిడ్ వచ్చింది అండ్ ప్రపంచవ్యాప్తంగా అందరు అతలాకుతలం అయిపోయారు. అక్కడుండలి అదే కోవిడ్కి నేను ఒక బాధ్యురాలిని. ఆ కోవిడ్కి బాధ్యురాలిని అయిన నేను మేబీ ఉంటానో లేనో తెలియదు. సిచ్యువేషన్ ఇట్స్ లైక్ చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అది. అప్పుడు నేను 3 months ఓల్డ్ బేబీ ఉంది నా ఒళ్ళో. 3 months ఓల్డ్, జస్ట్ 3 months ఓల్డ్. ఆ టైంలో కోవిడ్ అటాక్ అయింది. సో అది సిచ్యువేషన్ ఎలాగంటే పాప ఉంది ఓకే, బట్ స్టిల్ ఆ కోవిడ్ ని నేను కంట్రోల్ చేయకపోతే ఇద్దరికి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. మేబీ ఇద్దరికి ప్రమాదకరం అక్కడ. సో ఆ టైంలో మిల్లెట్స్ నా లైఫ్ లోకి వచ్చాయి. మెడిసిన్స్ తీసుకుంటున్నాము ఓకే, మెడిసిన్స్ వాడుతున్నాము అంతా ఓకే, బట్ స్టిల్ మెడిసిన్స్ మీద నమ్మకం లేదు. మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా నో మోర్ అప్పుడున్న సిచ్యువేషన్ కి. సో ఆ టైంలో ఓల్డెన్ ఫుడ్ ఈజ్ అ గోల్డెన్ ఫుడ్ అన్న ఒక్క చిన్న మాటతో స్టార్ట్ చేసాం అనమాట. మేబీ ఇట్ వర్క్ అవుతుందో లేదో తెలియదు, బట్ స్టిల్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దట్. దాంతో స్టార్ట్ చేసినప్పుడు మిల్లెట్ జావా కానివ్వండి, ఏమంటారు అంబలి, లైక్ ఇలా మాల్ట్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసాం అనమాట. నా లైఫ్ లో ఇన్కార్పొరేట్ చేశాను బాడీకి. అంత హెల్దీ ఫుడ్ అంటే మరీ ప్యూర్ హెల్దీ అన్న చాలా మంది భయపడతారు, బట్ స్టిల్ మేము మొత్తం కంప్లీట్ గా ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తోటి మిల్లెట్స్ స్టార్ట్ చేసి అది డే బై డే బాడీకి అలవాటు చేయడంతో, నాట్ ఓన్లీ దిస్, బ్రీతింగ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేస్తూ మిల్లెట్స్ కూడా మన బాడీకి అలవాటు చేయడం ద్వారా విత్ ఇన్ 15 days నేను రికవర్ అయ్యాను. ఓకే, తెలుస్తుంది బాడీకి, తెలుస్తుంది, సెన్స్ అవుతుంది. ఎస్, నేను కొంచెం క్యూర్ అవుతున్నాను, నేను తెలుస్తుంది అది. సో అప్పుడు అనిపించింది ఈ మిల్లెట్స్ ఓన్లీ ఫుడ్ కాదు, ఇట్స్ లైక్ ఎ మెడిసిన్. ఇది మెడిసిన్ వాల్యూ ఉన్న ఫుడ్. ఇది ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదు, తిని కడుపు నింపుకుందాము అన్నట్టు కాకుండా ఇది దీనిలో ఏదో మెడిసిన్ దాగుంది అని అప్పుడు స్టెప్ పడింది. ఓకే, ఎస్, ఏమైనా చేద్దాము అని కాదు, బిజినెస్ చేయాలి అన్న ఆలోచన కాదు, బట్ ఆ మిల్లెట్స్ లో ఏదో ఉంది అంటే దాన్ని తెలుసుకుందాం ఫస్ట్ అన్నట్టుగా అది కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసాము. 15 days తర్వాత నేను క్యూర్ అయ్యాను అని తెలిసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నెగిటివ్. ఓకే, పాజిటివ్ నుండి నెగిటివ్కి వచ్చాను. దాని తర్వాత అప్పుడు అనిపించింది ఏదో చెయ్యాలి. సో కొంచెమైనా మనము ఈ మిల్లెట్స్ ని ఒక 10 మందికైనా పరిచయం చేద్దాం అవును అని అనిపించింది. అండ్ అదే టైంలో కొన్ని అంబులెన్స్ సౌండ్స్ నన్ను చాలా ఇరిటేట్, అంటే చాలా భయపెట్టాయి. అక్కడ నుండి వెళ్తుంటుంటే అంబులెన్స్ సౌండ్ వింటే పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయేదాన్ని నేను. అంటే ఆ అంబులెన్స్ లో నన్ను తీసుకెళ్లేవారేమో అని, ఇలాంటివన్నీ చాలా చాలా భయం వేసింది నాకు. మీరు చెప్తుంటే కూడా నాకు ఆ సెన్స్ వస్తుంది అనమాట.
సో నాకు అనిపించింది బాబోయ్ నేను క్యూర్ అయ్యాను ఓకే, బట్ స్టిల్ నాకు ఇంకా భయం వేస్తుంది. ఆ సౌండ్స్ వింటున్నా, చుట్టుపక్కల ఏడుపులు వింటున్నా, ఇలా చాలా భయం వేసింది. అప్పుడు అనిపించింది ఈ మిల్లెట్స్ నేను ఒక్కదాన్ని తిన్నాను, నాకు కొంచెం బెటర్ గా అనిపించింది, పర్లేదు రికవర్ అయ్యాను నేను. సో కొంతమందికైనా ఇద్దాం, ఇది కొంచెం కొంతమందికైనా ఇచ్చి కొంతమందికైనా హెల్ప్ చేద్దామని అనిపించింది ఆ టైంలో. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరెవరి కోవిడ్ వచ్చింది, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాట్సాప్ నుండి మనకు మెసేజెస్ వచ్చాయి. సో వాళ్ళకి కొంచెం చిన్న ప్యాకెట్స్ లో జావా చేసి పోసి కట్టి ఇచ్చేవాళ్ళం అనమాట. సో అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, బాగుంది బాగుంది టేస్ట్ బాగుంది బాగుంది ఓకే, అది అలా రన్ అవుతుంది. అలాగా 3 months సేవింగ్స్, మేము ఏమైతే దాచుకున్న సేవింగ్స్ ఫ్రీ సర్వీస్ గా చేసాం. అది 3 months చేసాం. మా దగ్గర అప్పుడు ఒక 70,000-80,000 సేవింగ్స్ ఉన్నాయి. చూద్దాంలేండి, బతికుంటే సంపాదించేసుకుందాం, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు, కొంతమందికైనా హెల్ప్ చేద్దాం, పుణ్యం అన్న ఒక చిన్న పేరు, అది చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసి ఇచ్చామన్నమాట. సో డే బై డే ఏమవుతుందంటే ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే, పేషెంట్స్ పెరుగుతున్నారా తెలియట్లేదు, ఆర్డర్స్ వస్తున్నాయా తెలియట్లేదు, బట్ స్టిల్ వస్తున్నాయి. అప్పుడు మేము ఏం చేసామంటే కోవిడ్ రిపోర్ట్స్ చూపిస్తే ఈ ప్రోడక్ట్స్ ఇస్తాం, అందరికీ కాదు, కోవిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్ట్స్ ఇస్తాము అని చెప్పి ఒక చిన్న సెంటెన్స్ లైన్ పెట్టాం. పెట్టిన తర్వాత కూడా స్టిల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. ఆటో వెనకాల ఒక చిన్న స్టిక్కర్ అతికించి కూడా పంపించామన్నమాట. ఓకే, సో జస్ట్ A4 size పేపర్ పైన పెట్టేసి రాసి మార్కర్ తో రాసి పెట్టామన్నమాట. స్టిల్ అప్పటికి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే చిన్న బౌల్ తో స్టార్ట్ చేసిన నా జర్నీ డే బై డే ఇట్స్ ఇంక్రీజింగ్. అది చేస్తుంటే చెయ్యి లాగేస్తుంది, అంటే అరే చెయ్యి ఎందుకు లాగేస్తుంది అంటే బౌల్ ని చూడట్లేదు నేను, చెయ్యి ఎందుకు లాగేస్తుంది అన్న ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోయాం. అలా అలా చేస్తూ మొత్తం లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో మేము అనుకున్నాం సేవింగ్స్ కూడా దగ్గర పడుతున్నాయి, సో ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది, ఆపేద్దాం అనేసి అప్పుడు ఆపేసాం. ఇంకా దాని తర్వాత ఒక 3 months, ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత కొంతమంది వెతుక్కుంటూ వచ్చి మన దగ్గరికి వచ్చి అన్నారు, మీరు ఇచ్చారు ఆ రోజు ఫుడ్ చాలా బాగుంది, మేము ఎప్పుడెప్పుడు పాతకాలంలో తిన్న ఫుడ్ మీరు ఇచ్చారు, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇలాంటి ఒక సేవ చేయడం ఎవరి వల్ల కాదు. సో అప్పుడు ఎందుకో అనిపించింది ఇది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్, ఏదో జరిగింది మన వెనకాల, ఏదో జరిగింది, బట్ స్టిల్ దాన్ని ఇంకా మనం రికగ్నైజ్ చేయట్లేదు అని అనుకొని దీన్ని ఎందుకు మనం ఈ హెల్దీ వేని ఎందుకు మనము స్ప్రెడ్ చేస్తూ వెళ్తూ ఒక చిన్న బిజినెస్ లా కన్వర్ట్ చేయకూడదు అన్న ఒక చిన్న ర్యాప్ ఇక్కడ వరకు వచ్చానండి నేను. గ్రేట్ మేడం, గ్రేట్ జర్నీ. అండ్ నిజంగా చాలా మంది కూడా ఎవరైతే ఇప్పుడు పెట్టాలి అనుకున్నప్పుడు మనకి దానికి రిలేటెడ్ గానే ఆ బిజినెస్ చూస్తాం, ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అని. అండ్ ఇంకొకటి మనకి ఎక్కడైతే అసలు కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఈ రిలేటెడ్ గా వెళ్ళాలి అని, కానీ ఎలాంటి ఆలోచనతో లేకుండా ఒక బిజినెస్ ని ప్రాబ్లం దగ్గర నుంచి సొల్యూషన్ వెతుక్కోవాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు జవేరియా గారు. అది మీరు దానికి ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్. అండ్ దాంతో పాటు అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వ్యాపారం చాలా మంది ఇష్టపడుతున్నారు, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, ఇది ఎవరెవరు చేసుకోవచ్చు మేడం? మన బిజినెస్ వచ్చేసి నేనైతే ఇంట్లో నుండి స్టార్ట్ చేశానండి, అసలు ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు, ఎలాంటిది ఏం లేకున్నా కూడా నేను స్టార్ట్ చేశాను. మీరు చెయ్యాలి అని అనుకుంటే మీరు సపోర్ట్ తో ముందుకు ఎలాగైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సూపర్. నాట్ ఎట్ ఆల్ ఒక్కరే చేస్తాము, ఇద్దరమే చేద్దాము, పార్ట్నర్షిప్ లో వెళ్దాం, ఇలాంటివన్నీ కాకుండా సింగిల్ గా మీరు ఒక్క అడుగు ముందుకేసి ముందుకు వస్తే మీరు ఒక్కరే చేసుకోవచ్చు. ఉమెన్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న ఉమెన్స్ కానివ్వండి, అండ్ ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదాము, దాని ద్వారా కొంతమందికి హెల్త్ ని ఇస్తాము అని అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు మన బిజినెస్. అండ్ అలాగే మేడం ఫ్రాంచైజ్ గురించి ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే మనం అందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము, ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి అందించే అవకాశం ఉందంటారు? ఫ్రాంచైజీ మోడల్కి వచ్చేసరికి 3 lakhs నుండి 7 lakhs to 8 lakhs వరకు కూడా ఉన్నాయి మన ఫ్రాంచైజీ మోడల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అందాలి, అంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అవుట్లెట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మేము పెద్దగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మాకు విజన్ ఉంది బిజినెస్ లో అని అనుకున్న వాళ్ళకు కూడా మేము అరేంజ్ చేసి ఇస్తాము. సో ఇందులో వచ్చేసి ద మేజర్ కాన్సెప్ట్ మేము 6 to 7 lakhs మధ్యలో ఒకటి మోడల్ ఫిక్స్ చేసాము. దాంట్లో ఏంటంటే కంటైనర్ ఇస్తున్నాం,
మన 9 nuts కంటైనర్, దాంట్లో కంప్లీట్ గా ర్యాక్స్, షెల్ఫ్స్, మన బోర్డ్ అండ్ పాంప్లెట్స్, విజిటింగ్ కార్డ్స్ అండ్ బయట పెట్టడానికి బోర్డ్స్ కానివ్వండి, లైటింగ్స్, ఇవన్నీ మొత్తం మనం అరేంజ్ చేసి ఇస్తాం. జస్ట్ మీరు చూసుకోవాల్సిందల్లా ప్లేస్ మాత్రం. ప్లేస్ కూడా మీకు కొంచెం ప్రాబ్లం గా ఉంది అని అనుకుంటే 2-3 ప్లేసెస్ మీరు చూసుకున్నా మేము వచ్చి కూడా సజెస్ట్ చేస్తాం ఏ ప్లేస్ అయితే కరెక్ట్ గా ఉంటది అన్నట్టుగా. గ్రేట్, అది కూడా చూస్తాం మేము. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ఫ్రాంచైజీలో మేము ప్రమోషన్స్ కూడా మేమే చేస్తాం. ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఇంకా ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాకి మీ గురించి తెలియడానికి, ఇవన్నీ కూడా మేమే విజువల్ గా మీ దగ్గరికి వచ్చి మీరేం ఎలా స్టార్ట్ చేశారు, ఏం పెడుతున్నారు అన్నది కూడా మేమే వచ్చి మాట్లాడతాం. అండ్ అలాగే 1 lakh రిలేటెడ్ గా ప్రోడక్ట్స్ కూడా మీరు ఇస్తున్నారు ఈ ఫ్రాంచైజ్ ద్వారా అని మీరు చెప్పడం జరిగింది. అవును. సో అందులో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? మన దగ్గర 50 వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన కంప్లీట్ మెన్యూలో 50 వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మేము ఏది ఎక్కువ సేల్ అవుతుందో అన్నది మేము చూసుకొని అది మీకు ఎక్కువ ఇస్తాము. అలాగే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ మీకు ఆ బడ్జెట్ లో ఎంత వరకు వస్తుందో అదంతా ఇస్తాం అన్నమాట. ఓకే. అండ్ మేడం, చాలా మంది కూడా అంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ దాంతోపాటు ఎవరైతే కొత్తగా ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆలోచించేది ఈ బిజినెస్ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను, దీంట్లో నాకు పెట్టుబడి పెట్టేదానికి లాభాలు వస్తాయా, అండ్ దాన్ని నేను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అండ్ ఈ స్కోప్ మనకి బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది వచ్చే ఇయర్స్లో అని. సో వాటికి ఏం చెప్తారు మేడం బిజినెస్ ఎక్స్పర్ట్గా? థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అవార్డు గ్రహీత తను. సో కెనియా నుంచి సోషల్ ఆంటర్ప్రెన్యూర్గా తనకు అవార్డు కూడా వచ్చింది. గ్రేట్. సో ఇది అంటే సోషల్ కాజ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటికి తను సఫర్ అవ్వి వీటికి సొల్యూషన్ తనంతట తానే తన లైఫ్లో చూసి అది ప్రజల్లో కూడా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనే థాట్ ఉంది కదా సిరి గారు. ఆ థాట్ వల్లనే తను ఇక్కడ కూర్చున్నారు. ఎస్, దట్స్ మచ్ ఐ కెన్ సే. సో ఎవరికైనా సరే నాకేదో జరిగింది, ప్రాబ్లం వచ్చింది అని చెప్పి నాకే ఎందుకు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాటికి సొల్యూషన్ తెలుసుకున్నాక సో ఇలా కూడా సఫర్ అవుతుంటారు కదా సొసైటీలో, వీళ్ళకి మనకొచ్చిన సొల్యూషన్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ప్రాబ్లమ్ని దూరం చేసుకోవచ్చు అన్న థాట్ చాలా చాలా బలమైనది. అది నేను ఇక్కడ చెప్పడం కాదు, అది ఇక్కడికో తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్, మెన్స్ ఆల్సో. సో ఇది ఎస్పెషలీ మిల్లెట్స్ బిజినెస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సిరి గారు. తన్ని అందుకే నేను చాలా కనెక్ట్ అవ్వాను, చాలా సేపు మాట్లాడాను. యాక్చువల్లీ అంత టైం స్పెండ్ చేయను, కానీ తనతో చాలా చాలా టైం స్పెండ్ చేశాను అండ్ డీటెయిల్డ్గా తెలుసుకున్నాను ఏంటి అన్నది. సో డైరెక్ట్ టు కన్జ్యూమ్ అనమాట, అంటే రెడీ టు ఈట్ ప్రోడక్ట్ లాగా తను ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే హరిబరీ సిచ్యువేషన్ లో అండ్ తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్. సో చిన్నపిల్లలు ఎవరైనా సరే, నేను కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీలో. అన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు రెసిపీస్ మిల్లెట్స్తో చేసినవి. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ మనం ఎవరికైనా తలుచుకోవాలి మిల్లెట్స్ పరంగా అంటే మంతన సత్యనారాయణ గారు అండ్ ఖాదర్ వలి గారు, ప్రసాద్ గారు, అండ్ తర్వాత వచ్చేసి దినేష్ గారు అండ్ కళ్యాణి గారు. వీళ్ళందరూ ఒక సుప్రీం అనుకోవచ్చు, ఒక బ్యాక్ ఎండ్ అనుకోవచ్చు. అసలు ప్రజల్లో మిల్లెట్స్ ఉంటుంది అని సొసైటీకి పరిచయం చేసే వాటిలో వాళ్ళు ది బిగ్ పిక్చర్, ఆ బిగ్ రోల్ వాళ్ళది ఉంది. సో వీటికి ఆచరించి ప్రాబ్లం అన్నిటికీ సాల్వ్ చేసుకుంటూ అది సొసైటీకి కూడా హెల్ప్ఫుల్ అవ్వాలి అనే థాట్ చాలా చాలా మంచి థాట్. ఈ బిజినెస్ ఇంకా ఫ్యూచర్ అడిగారు మీరు, అన్స్టాపబుల్ అంటాను నేను. సో ఆ ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే అన్స్టాపబుల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈజ్ ద మిల్లెట్ ఇయర్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో ఎక్స్పోర్ట్ లో కూడా ఫస్ట్ ప్రధానంగా మనకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆ హోల్ మిల్లెట్ అనేది మనకు ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి ఇండియాలో ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అన్న రీతిలో తీసుకెళ్ళాలి అన్నది గవర్నమెంట్ తాపత్రయపడుతుంది కదా. వీటికి జస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సిరి గారు. ఏదైనా మంచి పని జరుగుతుందా గవర్నమెంట్ నుంచి అంటే ది బెస్ట్ అండ్ ద ఫస్ట్ నేను
దీనికే ఓటేస్తాను. సో మిల్లెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డైలీ రొటీన్. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూటెడ్ కానివ్వండి, అండ్ తర్వాత తను ఒకటి చెప్పారు, సో హెల్త్ పరంగా ఏదైనా వస్తే అది మెంటలీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. జస్ట్ అంబులెన్స్ సౌండ్ తనకు ఎంతగా అంటే అతలాకుతలం చేసిందో మనం అర్థం చేసుకోగలం. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఫస్ట్ హెల్త్ వైజ్గా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మిల్లెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన అంటే హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్జ్యూమ్ అంటాను సిరి గారు నేను. అండ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ చాలా మంచిగా ఉంటుంది, అండ్ దీని డిమాండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది, అండ్ వీళ్ళ ధరలు కూడా చాలా మంచిగా ఉన్నాయి, అంటే రీజనబుల్గా ఉన్నాయి కంపేర్ టు అదర్స్. మేడం, ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు? అండ్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నెలకి ఇంత సంపాదించాలి అన్న ఫిగర్ ఉన్న వాళ్ళకి ఇందులో మనం యావరేజ్గా ఎంతవరకు సంపాదించుకునే స్కోప్ ఉంది? బెస్ట్ థింగ్ సిరి గారు, బెస్ట్ క్వశ్చన్ అంటాను నేను. ఎందుకంటే మిల్లెట్స్ బిజినెస్ అనేది ప్రతి ఒక్క మహిళ, ఇప్పుడు తను చెప్పారు, ఎవరైనా సరే, అంటే హోమ్ మేకర్ కావచ్చు, మీరు జాబ్ చేస్తున్నా కావచ్చు, ఫ్రాంచైజ్ తీసుకొని వీళ్ళు కంప్లీట్ గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఆ గైడెన్స్ తీసుకొని జస్ట్ 1 or 2 సెషన్స్లో మీరు అక్కడ ఎవరైతే అక్కడ మీ ఫ్రాంచైజ్లో ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సైడ్ బిజినెస్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ జెంట్స్, సో ఏదైనా మంచి ఆపర్చునిటీ కోసం తక్కువ ఒక విదిన్ 10 lakhs లోపటే నాకు కావాలి అన్న వాళ్ళకు కూడా ద బెస్ట్ ఫ్రాంచైజ్ అంటాను నేను. సో వీటిలో అర్నింగ్ ఎలా ఉంటుంది అంటే కూడా అన్స్టాపబులే అంటాను. ఎందుకంటే చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ స్నాక్ ఐటమ్ రెడీ టు ఈట్, అది కూడా మిల్లెట్స్. ఎస్, ఆరోగ్యకరంతో పాటు సో మీకు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఎస్, ఫైనల్గా మేడం, ఎవరైనా కూడా ఇంకా మిల్లెట్స్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, లేదు వాళ్ళు ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? సింపుల్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మీ క్వైరీస్ కానివ్వండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్ని వాళ్ళు చెప్తారు మీకు. సూపర్ మేడం, గ్రేట్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీరు కూడా 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా దానికి సంబంధించి మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.